అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను పిల్లలకి చాలా చాలా బాగా నచ్చే గోంగూర పలావ్ అండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇది పర్ఫెక్ట్ కొలతలతో ఉడికిపోకుండా పొలుకుగా ఉండేలా ఇంట్లో ఉండే రైస్తోనే, ఎటువంటి బిర్యానీ రైస్, పులావ్ రైస్ వాడకుండా ఇంట్లో ఉండే రైస్తోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. దీంట్లోకి చికెన్ కర్రీ అయితే బాగుంటుందండి, గ్రేవీగా. ఏమీ లేదనుకున్నా ఓకే, ఇందులో మసాలా దినుసులు అన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. పెరుగు చట్నీ చేసుకుంటే ఇలా పొలుగ్గా ఉడికిపోకుండా ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకున్నాను. దీంట్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ గీ వేసుకుంటున్నాను. గీ వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఎవరైనా నెయ్యి తినని పిల్లలున్నా ఇలా పులావుల్లో దేంట్లో అన్నా కలిపి చేసేస్తే వాళ్ళకి టేస్ట్ అనేది, స్మెల్ అనేది కనుక్కోలేరు. ఇప్పుడు ఒక 3 యాలక్కాయలు తీసుకున్నాను. ఇలాచి, ఒక 2-3 ముక్కలు చెక్క, 5-6 లవంగాలు, ఒక 4-5 బిర్యానీ ఆకులు. ఇవి కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు తీసుకుంటున్నానండి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక కప్పు పల్లీలు, వేరుశనగ గుండ్లు 1 కప్పు, దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఇలా కొంచెం బారు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేసుకున్నాం కదా, అవి మాడిపోకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు గోంగూర అండి. గోంగూర కాకుండా నేను ఇంట్లోనే గోంగూర పెంచుకుంటాను. ఆ గోంగూర వచ్చినప్పుడల్లా కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టేసుకొని దాన్ని కొంచెం మెత్తగా స్మాష్ లాగా పప్పు గుత్తితో కానీ అలాగా చేసుకొని ఇలా డబ్బాకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాను. మనకు కావాల్సినప్పుడల్లా గోంగూర కొనకుండా వచ్చినప్పుడే దాన్ని వేస్ట్ చేయకుండా ఉన్నప్పుడే ఇలా నేను చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవసరమైనప్పుడల్లా వాడుకుంటాను. కర్రీస్ ఏం లేనప్పుడు గోంగూర పచ్చెనగపప్పు అట్లా చేసుకుంటూ ఉంటాను. గోంగూర పచ్చడికైనా, రొయ్యలు గోంగూరకైనా అట్లా ఇలా చేసి పెట్టుకుంటే మనకి కర్రీ తొందరగా అయిపోతుంది. ఏదన్నా చేసుకోవాలనుకున్నప్పుడు గోంగూర ఉన్నప్పుడే వేస్ట్ చేసుకోకుండా ఇలా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒక 2 స్పూన్లు అలా చేసుకున్న గోంగూర, మీకు గోంగూర తెచ్చుకోవాలనుకుంటే ఒక 10 రూపాయల గోంగూర వేసుకోవాల్సి వస్తుంది. నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ కప్పుతో 4 కప్పులు రైస్ తీసుకున్నాను. ఇదే కప్పుతో 8 కప్పులు వాటర్ తీసుకుంటాను. మనకి బిర్యానీ రైస్ అయితే 7 కప్పులు వాటర్ సరిపోతుంది. 4 కప్పుల రైస్కి 7 కప్పుల వాటర్ సరిపోతుంది. నేను ఇంట్లో వాడుకునే రైస్ తీసుకున్నాను కదా, దానికోసం 4 కప్పులకి 8 కప్పులు, అంటే కప్పుకు 2 కప్పుల లెక్కన వాటర్ తీసుకోవాలి. మీరు ఎన్ని కప్పులైనా రైస్ తీసుకోండి. దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. బిర్యానీ రైస్ అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి ఉడికిపోకుండా. 8 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను.
కొంచెం అన్నీ కలిసేటట్టు తిప్పుకొని, మనకి గోంగూర పేస్ట్ అయ్యే ప్రాసెస్ లేదు కాబట్టి తొందరగా అయిపోతుంది. ముందే నేను పేస్ట్‌లా చేసి పెట్టుకుంటాను కాబట్టి. ఇందులో గల్లుప్పు, మీకు కొలత కావాలంటే నేను 4 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, 4 స్పూన్లు వేసుకోండి గల్లుప్పు. ఇప్పుడు ఎసురు కాగేంత వరకు మూత పెట్టుకుంటున్నాను. ఎసురు కాగిన తర్వాత రైస్ వేసుకుందాం. చూసారా ఎలా కాగిపోయినాయో? ఇప్పుడు రైస్ వేసుకుందాం. దీంట్లో అల్లం పేస్టు, మసాలాలు ఎటువంటి వాడలేదండి. ఎందుకంటే గోంగూర వేసుకుంటున్నాం కదా, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బాగా, గోంగూర ఫ్లేవర్ అనేది. ఈ మసాలాలు అవి వాడితే మళ్ళీ కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. మాకైతే ఇలా చేసుకుంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని నేను మసాలాలు లాంటివి, సాదా పలావు, చికెన్ పలావ్ అట్లాంటి వాటిల్లో అన్ని మసాలాలు వాడతాను. కానీ ఈ గోంగూర పలావ్లో మాత్రం నేను అల్లం పేస్టు, బిర్యానీ మసాలా ఇట్లాంటివి ఏం వాడను. ముందు వేసుకున్న చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు ఉన్నాయి కదా, ఈ ఫ్లేవర్తోనే టేస్ట్ బాగా వస్తుంది. 4 కప్పుల రైసు ఒక అరగంట ముందు, మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ముందే, గ్యాస్ వెలిగించడానికి ముందే 4 కప్పుల రైస్ని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత కడగొద్దు, గింజ విరిగిపోతుంది. బియ్యపు గింజ పొలుగ్గా రాకుండా విరిగిపోతుందన్నమాట. అందుకని ముందే కడిగేసుకొని నానబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత మనం గ్యాస్ వెలిగించి ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అయిపోయిందండి, విజిల్స్ వచ్చేస్తున్నాయి. మూడు విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం ఆవిరిపోయేంత వరకు అలాగే ఉంచేసి, లాస్ట్లో మూత తీసే ముందు కొంచెం ఆవిరి ఏదన్నా ఉంటే విజిల్ అలా పైకి తీసేసుకొని, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఉడికిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో? ఇలా పొలుగ్గా వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ పల్లీలు ఇవన్నీ వేసుకోవటం వల్ల పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్టీ హెల్తీ గోంగూర పలావ్ రెడీ అండి. ఇక పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి. ఓకేనండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.